డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ పై డామినేటింగ్ విక్టరీ సాధించి ఊపు మీదున్న ఢిల్లీ ఇప్పుడు 2026 WPL సీజన్లో ఆడిన 5 మ్యాచ్ల్లో ఓటమనేదే లేకుండా 5 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఆర్సీబీతో ఫైట్కి రెడీ అవుతోంది. ఇంకోవైపు ఆల్రెడీ ఈ సీజన్లో ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకుపోతున్న మంధాన ఆర్మీ ఈ మ్యాచ్ కూడా గెలిచి తన విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయాలని చూస్తోంది. అయితే ఇది జమీమా ఆర్మీకి రివెంజ్ మ్యాచ్ కూడా. సీజన్ స్టార్టింగ్లో ఆర్సీబీ ఢిల్లీని 8 వికెట్ల తేడాతో మట్టి కరిపించి ఓడించింది. సో ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని కూడా జమీమా అనుకుంటోంది. అలాగే వడోదర పిచ్ కూడా ఢిల్లీకి కలిసొచ్చింది. ఈ పిచ్ పై ముంబై లాంటి స్ట్రాంగ్ టీంని చిత్తుగా ఓడించిన క్యాపిటల్స్ ఇప్పుడు బెంగళూరు కూడా ఈ పిచ్ పై షాక్ ఇవ్వాలని, టోర్నీలో ఫస్ట్ ఓటమి రుచి చూపించాలని పట్టుదలగా ఉంది. దానికి తోడు ఈ మధ్య ఢిల్లీ ప్లేయర్స్ ఒక్కొక్కరుగా ఫామ్లోకి రావడం జమీమా ఆర్మీకి కలిసొచ్చే పాయింట్. అయితే ఆర్సీబీలో బ్యాటర్లు కొంచెం స్ట్రగుల్ అవుతున్నా ఓవరాల్గా మాత్రం టీం అంతా స్ట్రాంగ్గానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముందు బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఢిల్లీకి స్టార్టింగ్లో షెఫాలి వర్మ ఫామ్లో లేదు. లెజిల్లీ లీ మాత్రమే బాగా ఆడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు షెఫాలి కూడా ఫామ్లోకి వచ్చింది. ఇక లోరా వాల్వాట్ అనుకున్న రేంజ్లో పెర్ఫామ్ చేయలేకపోతున్నా జమీమా మాత్రం బాగా ఆడుతుంది. అయితే ఢిల్లీ టీంలో ఉన్న పెద్ద మైనస్ కూడా ఇదే. వీళ్ళు 5 తప్ప బ్యాటింగ్ ఆర్డర్లో ఇక డెప్త్ లేదు. మరియానా క్యాప్, స్నేహ్ రాణా ఇప్పటి వరకు వాళ్ళ రేంజ్ బ్యాటింగ్ చేసిందే లేదు. దీనివల్లే ఢిల్లీ బ్యాటింగ్లో డెప్త్ లేకుండా పోయింది. ఇక ఆర్సీబీ బ్యాటింగ్లో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. బెంగళూరు టాప్ ఆర్డర్ టోర్నీ స్టార్టింగ్లో మాదిరిగా సాలిడ్ ఓపెనింగ్స్ ఇవ్వలేకపోతుంది. మిడిల్ ఆర్డర్ కూడా యూనిటీగా ఇన్నింగ్స్ బిల్డ్ చేసి అపోనెంట్స్కి భారీ టార్గెట్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతుంది. కానీ ఆర్సీబీ బ్యాటింగ్లో చాలా డెప్త్ ఉంది. గ్రేస్ హ్యారిస్, స్మృతి మంధానా, జార్జియా వాల్, గౌతమి నాయక్, నడెన్ డిక్లర్క్, రిచా ఘోష్, రాధా యాదవ్లతో బ్యాటింగ్ లైన్ బలంగా ఉంది. వీళ్ళలో ఎవరో ఒక్కరు మినిమం ఇన్నింగ్స్ బిల్డ్ చేసిన స్కోర్ బోర్డుపై ఫైటింగ్ టోటల్ పట్టగలుగుతున్నారు. ఇది ఆర్సీబీకి పెద్ద ప్లస్ అవుతుంది. అందరికంటే ముఖ్యంగా కెప్టెన్ స్మృతి మంధానా ఆర్సీబీకి చాలా క్రూషియల్ ప్లేయర్ అని చెప్పొచ్చు. ఆడిన 5 మ్యాచ్లో 96, 47, 54 స్కోర్లతో 3 మ్యాచ్లో ఇంపార్టెంట్ నాక్స్ ఆడింది. అందుకే ఈ మ్యాచ్లో కూడా మంధానా రెచ్చిపోతే ఆర్సీబీ గెలవడం పక్కా. ఇక నెక్స్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లారా బెల్ ఎంట్రీతో ఆర్సీబీ బౌలింగ్ ఇంకా బలంగా మారింది. ప్రస్తుతం బెల్, నడెన్ డిక్లర్క్, రాధా యాదవ్, శ్రేయాంక పాటిళ్లతో ఆర్సీబీ బౌలింగ్ అపోనెంట్స్ని టెన్షన్ పెట్టేలా ఉంది. అయితే ఆర్సీబీ బౌలింగ్తో కంపేర్ చేస్తే ఢిల్లీ బౌలింగ్ వీక్గా ఉంది. శ్రీచరణి, షెఫాలి వర్మ, నందనీ శర్మ అందరూ అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నారు. సో వీటన్నింటిని బట్టి చూస్తే ఢిల్లీ కంటే ఆర్సీబీ అన్ని డిపార్ట్మెంట్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అందుకే ఈ మ్యాచ్లో ఢిల్లీ రివెంజ్ తీరడం కష్టంగానే కనిపిస్తుంది. కానీ మ్యాచ్ జరిగేది వడోదరలో కాబట్టి ఈ స్లో పిచ్ పై ఢిల్లీ బౌలర్స్ ఏదైనా మ్యాజిక్ చేసి, ముఖ్యంగా శ్రీచరణి ముంబైపై ఎలా అయితే తన బౌలింగ్తో మ్యాజిక్ చేసిందో అలాంటి మ్యాజిక్ చేయగలిగితే, దానికి తోడు ఢిల్లీ బ్యాటర్లంతా రెచ్చిపోతే అప్పుడు ఏమైనా ఢిల్లీకి గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఇక వీటన్నింటికి తోడు జమీమా క్యాప్టెన్సీ ఢిల్లీకి మైనస్ కాబోతుంటే మంధాన క్యాప్టెన్సీ ఆర్సీబీకి ప్లస్ కాబోతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో. అయితే మీ ఒపీనియన్ ఏంటి? ఈ మ్యాచ్లో ఆర్సీబీ తన విన్నింగ్ స్ట్రీక్ కంటిన్యూ చేయగలుగుతుందంటారా, లేదంటే ఢిల్లీ ఆర్సీబీని ఓడించి తన రివెంజ్ తీర్చుకోవడమే కాకుండా ఆర్సీబీకి ఈ టోర్నీలో ఫస్ట్ ఓటమి ఇస్తుందంటారా? కామెంట్ చేసి చెప్పండి.